అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుందన్నారు. శ్రీమన్నారాయణుని మాటలు ఆలకించి దుర్వాసుడు స్వామి అనేక సార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధం తరుముకొనుచూ ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రులు వారిని చూసి నమస్కరించి అతని కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూసి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న తప్పులను క్షమన్నించి అతనిని రక్షించు. మిక్కిలి క్రౌర్యముతో అతనిని చంపవద్దు, రక్షింపమనే నన్ను శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాసుని మునీంద్రుని కౌగిలించుకున్నాడు. తర్వాత అంబరీషుడు దుర్వాసుమునికి తన మరుగుకు పంపి తాను ధనార్ధారి అయి అరిదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడెను. ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూసి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.